ఖమ్మం పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడికి ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తుంటారు. భాష రాక నానా తంటాలు పడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిగో తోక అంటే అదుగో పులి అంటూ అజ్ఞాత వ్యక్తులపై దాడులు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో వరుస దాడులతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సంఘటనలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రకాల పరిశ్రమలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో పనిచేయడానికి అనేక మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో ప్రాంతం. పొట్ట చేత పట్టుకుని వచ్చే వారికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. భాష, వేషం తేడాగా కనిపిస్తే చాలు వలస కూలీల ప్రాణాల మీదకు వస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివరాం సింగ్ ముదిగొండ మండలం పండ్రేగుపల్లిలోని ఒక కంకర మిల్లులో కూలీ పనులు చేస్తున్నాడు. ఖమ్మం వెళ్లిన అతను తిరిగి పండ్రేగుపల్లికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. డ్రైవర్ పొరపాటున గ్రామీణ మండలం గుదిమల్లలో దింపి వెళ్లాడు. అడ్రస్ తెలియని శివరాం సింగ్ హిందీ భాషలో అడ్రస్ అడగ్గా అక్కడ ఉన్న వ్యక్తికి అర్థం కాకపోవడంతో పాటు గుర్తు తెలియని వ్యక్తి అయ్యేసరికి దొంగ దొంగ అని అరిచాడు. పిల్లల్ని ఎత్తికెళ్లేవారు తిరుగుతున్నారన్న వదంతులు అప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఆ అరుపులు విన్న గ్రామస్తులు శివరాం సింగ్ పై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి పంపి చికిత్స చేయించారు. దాడి చేసిన స్థానికులపై కేసు నమోదు చేశారు. గ్రామస్తులందరిపై కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి గ్రామంలో చిన్నపిల్లల మూట వస్తుందనేది ఈ వైరల్ కావడం వల్ల, వాట్సాప్లో వైరల్ కావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురై ఎవరు కనబడ్డా బయట నుంచి వచ్చిన వ్యక్తులు, వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులు కనబడ్డా, అనుమానాస్పదంగా కనబడ్డా కొట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీకు ఏదైనా అటువంటి అనుమానం వస్తే పోలీసు సమాచారం ఇవ్వండి, 100 డయల్ చేయండి. అతన్ని కూర్చోబెట్టి మాకు సమాచారం ఇస్తే మేము తీసుకుపోయి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మీరు అనవసరంగా చట్టాన్ని చేతిలో వేసుకొని అనవసరంగా జైలు పాలు కావద్దు. ముఖ్యంగా మీకు ఏ సమాచారం ఉన్నా, ఇబ్బంది ఉన్నా పోలీసు సమాచారం ఇవ్వండి, మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. మరో ఘటనలో మతిస్థిమితం సరిగా లేని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు కూసుమంచి మండలం పోచారంలో అనుమానాస్పదంగా కనిపించాడు. అతనికి తెలుగు రాదు, బెంగాలీ భాష స్థానికులకు అర్థం కాదు. పైగా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇన్ని సందేహాల నడుమ ఆ యువకుడు పసిపిల్లల్ని ఎత్తుకెళ్లేందుకే వచ్చాడనే వార్త క్షణాల్లో గ్రామమంతా వ్యాపించింది. దీంతో ఊరు వాడ ఒక్కటైంది. జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. స్థానిక యువకుడు సలువాది శ్రీనివాస్ విచక్షణతో 100కు ఫోన్ చేద్దామని స్థానికులకు నచ్చజెప్పాడు. సమాచారం అందుకున్న కూసుమంచి పోలీసులు అక్కడికి వచ్చి యువకుడును ఠానాకు తరలించారు. అతనికి పాక్షికంగా మతిస్థిమితం లేదని గుర్తించారు. మాటల్లో అంతరార్థాన్ని గ్రహించి యువకుని కోరిక మేరకు హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. స్థానికులు కూడా వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులుగా గుర్తించి వాళ్ళ మీద భౌతికంగా ఒకేసారి దాడి చేయడం, వాళ్ళని విచక్షణ రహితం కొట్టడం అనేది ఈ మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలో చూసాం. ప్రధానంగా ఈరోజు ఇలాంటి ఉదంతాలు, సోషల్ మీడియాలో వచ్చే ఉదంతాలని అన్నింటినీ నమ్మి మనం అవి నిజమని చెప్పి భావించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది పక్కకు పోవాలంటే ప్రధానంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనబడితే వాళ్ళ వెంటనే 100కి కాల్ చేసి పోలీసులకి, స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వడం అనేది ఉండాలనేది ప్రధానంగా తల్లిదండ్రులు కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడికి పంపించడం కానీ, రోడ్ల మీద ఇష్టానుసారంగా తిప్పడం కానీ అట్లా చేయకుండా బాధ్యతాయుతంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భౌతిక దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామంటున్నారు. చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా అంటూ వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దంటున్నారు. అసత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు కిడ్నాప్లపై ఫిర్యాదులు లేవని పోలీసులు వివరించారు. ఇవాళ అపరిచిత వ్యక్తులు అవుపడేసరికి, లేకపోతే భాష రాకపోయేసరికి వాళ్ళు పిల్లలు ఎత్తిపోయే దొంగలని చెప్పేసి అపనమ్మకంతో గ్రామస్తులు వాళ్ళని వేధిస్తున్నటువంటి, లేకపోతే కొడుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. గ్రామస్తులు కూడా ఇవాళ ఏమైనా అపరిచిత వ్యక్తులు వాళ్ళు కూలికి వచ్చినటువంటి వాళ్ళని ఏదన్నా ఒక అనుమానం ఉంటే పోలీసులకి సమాచారం అందించి దాన్ని నివృత్తి చేసుకోవాలి. తప్పితే ఇటువంటి ఘటనలు జరగటం వల్ల గ్రామస్తులు కూడా ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని అటువంటి వాటి జోలికి పోకుండా, అదేవిధంగా ఇటువంటి అసత్య ప్రచారాల్ని ప్రచారం చేసినటువంటి సోషల్ మీడియాలో పెట్టి
ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్న వాళ్ళ మీద కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించాల్సిన అవసరం ఉంది. వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు శూన్యమంటున్నారు జనం. ఎక్కడో ఓ చోట కూర్చొని ఉన్నతాధికారుల ఆదేశాలను, ప్రకటనలను సిబ్బంది కేవలం కాపీ పేస్ట్ విధానంలో పోస్టింగులు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే లేదని ఆరోపణలున్నాయి. భయంతో ప్రజలు అప్పటికప్పుడు చట్టాలను చేతిలోకి తీసుకుని సాటి మనుషులపై ఘోరంగా దాడి చేస్తున్నారు. ఒక్కసారిగా మూకుమ్మడి దాడులతో బాధితులు ప్రాణాలు కోల్పోతే ఇరు కుటుంబాలు జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తోంది. బీఆర్ నుంచి, రాయపూర్ నుంచి ఇప్పుడు ఇక్కడ మిరపకాయలు ఆడటానికి కానీ, గ్రానైట్ క్వారీలో పని కానీ, సుతారు పని కానీ వచ్చారు. వాళ్ళు ఎవరో మనకి తెలియక వాళ్ళని పట్టుకొని కొట్టడం వల్ల ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది స్టేట్ వ్యాప్తంగా. ఇలాంటివి జరగకుండా అందరూ పాటించాలని, అనుమానం వచ్చినప్పుడు అతన్ని పట్టుకోవడం కరెక్టే, కానీ మనం కొట్టి శిక్షించడం కాదు. మనకు ఒక చట్టం ఉంది, గవర్నమెంట్ ఉంది, ఒక చట్టం ఉంది. పోలీసుకు అప్పచెప్పాలి. పోలీసుకు అప్పచెప్తే వాళ్ళు పిల్లల్ని ఎత్తపోయేటోళ్ళ ఏందని విచారించి పిల్లల్ని ఎత్తపోయేటోళ్ళు అయితే వాళ్ళని శిక్ష చేయాల్సిందే. అది చట్టం చేయాల్సిన పని, చట్టం చేయాలి. దాన్ని మనం చట్టంలో మన చేతిలో తీసుకోకూడదని చెప్పేసి మనం చేస్తున్నాం. అజ్ఞాత వ్యక్తులను పట్టుకున్నప్పుడు కనీసం అతను ఎందుకు వచ్చాడు, భాష ఏంటి, ఎలా వస్తున్నాడు అనే విచారణ లేకుండా అక్కడికక్కడే హీరోయిజం చూపించేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి బ్రతుకు తెరువు కోసం మన రాష్ట్రం ఆదుకుంటుందనే నమ్మకంతో సుదూరాల నుంచి వస్తున్నారు. క్షణికావేశం వల్ల వారికి అన్యాయం జరుగుతోంది. పోలీసులు పారిశ్రామిక యజమానులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయడం, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఇలాంటి ఆకస్మిక దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.